అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. ప్రస్తుతం స్టూడియోలో నాతో పాటు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే బాలి. కార్తిక్ గారు, నెల్లూరు రాజకీయం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణిని ఉద్దేశించి, ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా అసభ్యంగా మాట్లాడారు. నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏం పిహెచ్డీలు చేసావు, విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడ పిహెచ్డీలు చేసావు, తర్వాత ఢిల్లీలో పిహెచ్డీ అయింది, బెంగళూరులో ఒక పిహెచ్డీ చేసావు, గుజరాత్ సూరత్లో ఒక పిహెచ్డీ చేసావు, కాశీలో చేసిన పిహెచ్డీ, ఇవన్నీ పిహెచ్డీలు చాలా బాగా చేసావు మాకు తెలుసు అని ద్వంద్వార్థాలతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంది. వేమిరెడ్డి గారు మీకు కావాలనుకుంటే ఒక కన్నె పిల్లని తీసుకొచ్చి నేను చేస్తాను కదా, పోయి ఈమెను ఎందుకు చేసుకున్నారు అని మాట్లాడాడు. వ్యక్తిత్వ హననం మహిళల పట్ల ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? ఎస్, నువ్వు చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నోటి వాటాన్ని ప్రదర్శించారు. కొంతమంది వేమిరెడ్డి ప్రశాంతి గారి అభిమానులు, వేమిరెడ్డి కుటుంబ అభిమానులు చేతి వాటం ప్రదర్శించారు. ఈయన నోటి వాటం ప్రదర్శించారు, వాళ్ళు చేతి వాటం ప్రదర్శించారు. అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, నోరు మంచిది కాకపోతే జీవితమే సర్వనాశనం అయిపోద్ది. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి, ఆ పార్టీ ఇలాంటి కల్చర్ని ఇంకా ఎంకరేజ్ చేసిద్ది కాబట్టి ఆయన ఇంకా రాజకీయాలు ఉన్నాడు. కానీ వైసీపీ కాకుండా వేరే రాజకీయ పార్టీలో ఉండి కినక ఇలాంటి కారు కూతల కూసి కినక ఉంటే ఈ పార్టీకి సస్పెండ్ అయ్యి ఉండేవాడు, ఈవెందో జైల్లో కూడా ఉండేవాడు. అయితే ఇక్కడ కీలకమైన వ్యాఖ్యలు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో విమర్శలు కామన్, విమర్శలు ప్రతి విమర్శలు పరిదాటి ఒకరినొకరు సవాలు విసుకునేదాకా రాజకీయం పోయింది. కానీ వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ పురుడు పోసుకున్న తర్వాత వ్యక్తిత్వ హననాలు స్టార్ట్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించిన పాపానికి షర్మిల గారిని, విజయమ్మ గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరిని, తల్లిని కూడా వదలకుండా విచ్చలవిడి కామెంట్ చేశారు సోషల్ మీడియాలో. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని కామెంట్స్ మీద కూడా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. చెల్లి కట్టుకున్న చీర మీద చేసిన కామెంట్స్, సరే పసుపు చీర కట్టుకున్నావు, చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళావు, ఏదో మాట్లాడలేదు గతంలో, దాని మీద అనేక అభ్యంతరాలు ఉన్నాయి. సరే అది పక్కన పెట్టేస్తే వైసీపీ గత 5 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు అంటే కామన్. కానీ చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద చేసినటువంటి బూతు పురాణం, నారా లోకేష్ గారి వ్యక్తిత్వ హననం, పర్సనాలిటీని వెక్కిరించే ప్రయత్నం, పుట్టుకను వెక్కిరించే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, పిల్లల్ని, చిన్న పిల్లలు వాళ్ళని కూడా తోలనాడే ప్రయత్నం ఏదైతే జరిగిందో అది తీవ్రంగా అభ్యంతరకరం. ఇప్పుడు అలా మాట్లాడిన వాళ్ళ కొంతమంది మీద కొన్ని కేసులు నమోదయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసానికి ఇష్టమల్లి జైలుకి వచ్చాడు. సరే, ఇలాంటి కొన్నిటి ద్వారానైనా వైసీపీ నాయకుల్లో మార్పు వస్తుందా అని ఆశిస్తే ఇప్పటికీ మార్పు రావట్లే. నిజానికి ప్రజలు దీన్ని ఒప్పుకోలే. పోయిన ఎలక్షన్స్లో ఎవరెవరైతే నోటి దూల ప్రదర్శించారో, ఫర్ ఎగ్జాంపుల్ గుడివాడ నాని 4 సార్లు ఎమ్మెల్యే, కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. కారణం ఏంటి? నోటి దూల. గన్నవరం వంశీ 2 సార్లు ఎమ్మెల్యే, కానీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. కారణం ఏంటి? నోటి దూల. అంబటి రాంబాబు మాజీ మంత్రి సత్తెనపల్లి నుంచి ఓడిపోయాడు. ఎందుకు? నోటి దూల. పేర్నాని ఎన్నో ఆశలతో వాళ్ళ కొడుకును రాజకీయాల్లో తీసుకొచ్చాడు, పేరుని కిట్టుని, కానీ మచిలీపట్నంలో ఓడించారు. ఎందుకు? నోటి దూల. పేర్నాని గారు నోటి దూల ప్రభావం పడింది. ఆర్కే రోజా నగర్లో మాజీ మంత్రి ఆవిడ పోటీ చేసి ఓడిపోయారు. ఎందుకు? నోటి దూల. ఎవరెవరైతే నోటి దూల ప్రదర్శించారో కనీసం వాళ్ళు ఒక్కళ్ళన్నా గెలిచారా? భూత పురాణం ఎత్తుకున్నటువంటి గత వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కళ్ళన్నా గెలుపు బాధపట్టారా? వాళ్ళు ఎంత మాస్ లీడర్స్ అయినా కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ కంచి కోటలు కూడా కావచ్చు, కానీ కంచి కోటలు భద్రైపోయినాయి. అంతగా జనం ఓడించారు. ఎందుకు? వీళ్ళు మాట తీరు సరిగా లేకపోవడం ఫలితంగా. ఇది రాజకీయాల్లో యాక్సెప్టబుల్ కాదు, డెమోక్రసీలో యాక్సెప్టబుల్ కాదు అని ప్రజలు తీర్పిచ్చారు. తీర్పిచ్చిన తర్వాత ఏం చేసి రివ్యూ చేసుకొని మార్చుకోగలగాలిగా. కానీ ఇప్పటికీ మారలేదు అని చెప్తున్నాయి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు నిజానికి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కొత్త కాదు. గతంలో హోంమంత్రి అనిత గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు?
సింగారించుకొని నెల్లూరు వస్తుంది, ఎందుకు వస్తుందో నాకు తెలుసు, ఎవరి కోసం వస్తుందో నాకు తెలుసు, కదా ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడట్లేదు అని. అంటే ఒక మహిళని అనకూడని మాటలు అంటూనే మహిళ కాబట్టి అనట్లేదు అనేటువంటి మాటలు అనిత గారిని ఉద్దేశించి మాట్లాడాడు. ఈ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి గత ఎన్నికల్లో కూడా మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఏమంటాడు, ఈవిడు రెండో మూడు అన్నట్టు మాట్లాడే ప్రయత్నం. నీకెందుకు వ్యక్తిగత జీవితం, నీకేం సంబంధం? వాళ్ళిద్దరు ఇష్టమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరు ఇష్టమే వాళ్ళు కాపురం చేస్తున్నారు, నీకేంటి సంబంధం? నువ్వు ప్రశాంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదని మాట్లాడు, ఆమె విధానాలు బాగలేవని మాట్లాడు, ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడు, కూటమి ప్రభుత్వం బాగా పనిచేయట్లేదని మాట్లాడు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా ఏమి చేయట్లేదని మాట్లాడు, నిధుల గురించి మాట్లాడు, ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడు, రాజకీయంగా వాళ్ళు తీసుకున్న తప్పుడు స్టెప్పుల గురించి మాట్లాడు, లేదు వాళ్ళు ఏమైనా వేధిస్తుంటే ఎవరినన్నా ఆ వేధింపుల గురించి మాట్లాడు. అంటే రాజకీయంగా నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయాలి కానీ వ్యక్తిత్వ హననాల గురించి నీకేం సంబంధం? వాళ్ళ ఇంట్లో విషయాలు, బెడ్రూమ్ విషయాలు నువ్వెవరు మాట్లాడటానికి నీకేం హక్కు ఉంది? ఓకే, ఇప్పుడు నీ బెడ్రూమ్ విషయాలు మాట్లాడితే నీకు ఎలా అనిపిస్తుందో అవతల వాడి బెడ్రూమ్ విషయాలు మాట్లాడితే అవతల వాడికి కూడా అంతే అనిపిస్తుంది కదా. మహిళలు సిగ్గుగా తలదించుకున్నటువంటి వ్యాఖ్యలు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ చెప్పినట్టు వాళ్ళు అధికారంలో ఉన్న మాటలే కాదు, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత 11 స్థానాలకి పక్కన కూర్చోబెట్టిన తర్వాత కూడా వీళ్ళు మొన్న ఈ మధ్య మనం చూసాం కార్తిక్ గారు, రాజధాని మహిళలను ఉద్దేశించి ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రాజధాని మహిళలు వాళ్ళు వేశ్యలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. వాళ్ళ ఛానల్లోనే మాట్లాడారు, వైసీపీ సానుభూతి బరులే మాట్లాడారు. కరెక్ట్. వాళ్ళ అఫీషియల్ ఛానల్లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు నిర్వహించే షోలో అమరావతి ఆడవాళ్ళ గురించి మాట్లాడిన తీరు, ఒక తప్పుడు రిపోర్ట్ని పెట్టుకొని, నిజానికి ఆ రిపోర్ట్లో అమరావతి అనే పేరు కూడా లేదు, కానీ అమరావతి అనే పేరుని పొందుపరిచి రాజధాని మీద ఉన్న అక్కసిని ఆడవాళ్ళ మీద చూపించే ప్రయత్నం చేశారు, వేశ్యలు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఛానల్ చైర్మన్ అదే అమరావతి ప్రాంతంలో ఉంటారన్న విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. ఎంత నీచం అది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మిస్సెస్ సాక్షి ఛానల్ చైర్మన్ కూడా అమరావతిలోనే ఉంటారు. ఆ విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. అంతగా విషయం కక్కడానికి అలవాటయ్యారు వాళ్ళు ఆడవాళ్ళ మీద. మహిళ ఇప్పుడు వాళ్ళ ఉద్దేశాలు చాలా క్లియర్. అది నేను గత వీడియోలో కూడా చెప్పాను, నీ ఛానల్లో ఉన్నటువంటి వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళ టార్గెట్స్ 3: 1 దూషించడం, 2 దూషించినా సరే రాజకీయాల్లో కంటిన్యూ అయితే వాళ్ళ మీద దాడులు చేయటం, దాడులు చేసిన రాజకీయాల్లో కంటిన్యూ అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు కేసులు పెట్టారు, ఇప్పుడు అధికారం లేరు కాబట్టి కేసులు పెట్టే ఛాన్స్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఉద్దేశం వల్ల మధ్యతరగతి వాళ్ళని, పరువు గురించి, మర్యాదల గురించి, సంస్కారం గురించి ఆలోచించే వాళ్ళని రాజకీయాలకు రాకుండా చేయాలి. వాళ్ళు రౌడీ పాలిటిక్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు, గంజాయి పాలిటిక్స్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటి పాలిటిక్స్కి అడ్డం వచ్చే ఎవరినైనా సరే రాజకీయాల నుంచి దూరం చేయాలి. రాజకీయాల నుంచి దూరం చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేయాలి. అలా చేసినప్పుడు ఏమైతే ఒకసారి కాదు రెండోసారి ఎందుకు రాజకీయాల్లో పోయి తిట్టించుకోవటం, రాజకీయాలు దుర్భరంగా ఉన్నాయి, నాకు ఈ రాజకీయాలు వద్దని సగటు మీద అనుకుంటారుగా, ఒక సగటు మీద అనుకుంటారుగా, డోలు మూసుకొని ఇంట్లో కూర్చుంటారుగా, నాకు ఈ రాజకీయాలు వద్దని చెవులు కళ్ళు మూసుకొని. అలా చేయాలి. అలా కాదు, వాళ్ళు తెగించి బయటకు వస్తున్నారు, వాళ్ళు వీటికి భయపడలేదు, వాళ్ళ మీద దాడులు చేయాలి. దాడులు కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసులు పెట్టాలి, అధికారంలో అయితే మాట్లాడి చేయాలి. ఇది వాళ్ళ ఆలోచనగా తెలుస్తుంది. అంటే ఈ పద్ధతి ఇంకా మార్చుకోరంటారా? వాళ్ళు ప్రజలు పక్కన పెట్టేసినా సరే ఇదే ధోరణి కంటిన్యూ చేస్తామంటారా? ఇదే మహిళల్ని ఉద్దేశించేంత దారుణంగా అసభ్య పదజాలంతో ఈ కంటిన్యూ అవుతున్నట్టారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎలాంటి పనులు చేసినా, ఎలాంటి దుర్మార్గంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రవర్తించినా వెనకేసుకుని వస్తున్నారు తప్పించి ఇంకా ప్రోత్సహించే విధంగా ఆయన కామెంట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఖండించిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు. ఎస్, కరెక్ట్ అన్నది. పోసానికి ఇష్టములు అరెస్ట్ అయితే వీ స్టాండ్ ఫర్ పోసాని అన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఖండించకపోగా ఆయన్ని ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి మహిళల మీద కామెంట్ చేసినప్పుడు వాళ్ళ అఫీషియల్గా వాళ్ళ ఛానల్ కానీ, ఛానల్ యాజమానిగా ఉన్నటువంటి భారతీ రెడ్డి గారు కానీ, ఆ ఛానల్ పెట్టుబడిదారుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం క్షమాపణ చెప్పలేదు. పైగా అడిగినందుకు రాళ్ళు తీసుకుని కొట్టారు కదా. ఎస్, అంటే వాళ్ళ వైఖరి చూస్తా ఉంటే మా రాజకీయాలు మావి సపరేట్ పాలిటిక్స్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బలవంతంగానైనా ఈ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్దే ప్రయత్నమే చేస్తాం మేము. కాబట్టి మాది సపరేట్ ఆలోచన, విధానం, రాజ్యాంగం. మాకు మీ ఆలోచనతో, ఈ భారతీయ నాగరిక సమాజంతో,
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతోటి విలువలతోటి మాకు సంబంధం లేదు. మేము నమ్ముకున్న విలువలు వేరు, విశ్వాసాలు వేరు, వాటికే మేము కట్టుబడి ఉంటాం. మాకు తల్లి గౌరవం ఉండదు, చెల్లి గౌరవం ఉండదు. అవసరమైతే అందరిని నెట్టి పడేస్తాం, కొట్టి పడేస్తాం, చంపి పడేస్తాం, ఏదైనా చేయటానికి సిద్ధం అని వాళ్ళు చెప్పదలుచుకున్నట్టుగా కనపడుతూ ఉంది. నేను ఒక చిన్న ఉదాహరణ తీస్తాను. అది ఈ మధ్యకాలంలోనే ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ భారతి గారిని ఒక్క మాట అన్నందుకు ఆ పార్టీ ఇమీడియట్గా అతను సస్పెండ్ చేసింది, ప్రభుత్వంగా స్పందించి జైల్లో పెట్టింది. ఎవరతను? ఒక కార్యకర్త మాత్రమే, ఒక చిన్న స్థాయి కార్యకర్త. కానీ అప్పుడు గోరంట్ల మాధవ్ ఎంత అలచన చేశాడు, ఎంత హంగామా చేశాడు. ఇప్పుడు అడిగిపోయాడు ఆ గోరంట్ల మాధవ్. అంటే భారతి గారు ఒక్కలే మహిళ, సమాజంలో మిగతా వాళ్ళు మహిళ కాదా? భారతి గారిని కిరణ్ అన్నదానికంటే 100 రెట్లు ఎక్కువ అన్నాడు కదా ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలిగా, భారతి గారు స్పందించాలిగా, గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు ఆందోళన చేయాలిగా, వైసీపీ నాయకులు ఇది తప్పు మేము మార్చుకుంటాం మా భర్త అని చెప్పాలిగా. పైగా అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అదే స్టేజ్ మీద ఉన్నాడు. అదే స్టేజ్ మీద ఉండి ఇంకా వెకిలి నవ్వులు నవ్వేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఏంది ప్రసన్న కుమార్ నువ్వు మాట్లాడేది, ఇది కరెక్ట్ కాదు కదా, ఈ మాటలు పద్ధతి కాదు కదా అనేటువంటి చెప్పి ప్రయత్నం స్టేజ్ మీద ఖండించలేదు. ఆ దాడి చేసిన తర్వాత కార్యకర్తల కడుపు మండి ఆ కిటికీలు ఫర్నిచర్ ధ్వంసం చేసిన తర్వాత అక్కడికి వచ్చి ఆయనకి సంఘీభావం ప్రకటించిన పరిస్థితుంది. ఎవరికి సంఘీభావం ప్రకటించాలో వాళ్ళే కాకుండా ఎవరైతే మాట తూలాడో వాళ్ళ వైపు వకాల్తా పుచ్చుకున్నాడు అంటే ఓకే వీళ్ళకి అర్థం కావట్ట. ద్రౌపది చీర లాగినందుకు కురుక్షేత్ర మహాయుద్ధం జరిగింది. 100 మంది కౌరవుని 5 పాండవులు మట్టు పెట్టారు శ్రీకృష్ణుడి ఆదేశాల మేరకు, శ్రీకృష్ణుడి ఉపదేశం మేరకు. వీళ్ళకి ఆ చరిత్ర తెలవాలి, కూర్చోబెట్టి క్లాసులు నేర్పాలి. వాస్తవాలు ఏంటి, చరిత్ర ఏంటి, భారతీయ సమాజం ఏంటి, భారతీయ నాగరికత ఏంటి, భారతదేశం మహిళలకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, ఏంటి మాట్లాడిందే తప్పు, పైగా సమర్థించుకునేటువంటి పరిస్థితి. చూద్దాం కార్తీక్ గారు నెక్స్ట్ ఏం జరగబోతున్నది. ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకుంటారో లేదో చూద్దాం. రాబోయే కాలంలో వాళ్ళ మానసిక స్థితి మారుతుందో లేదా ఈ విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే